ఎయిర్ సేఫ్టీపై మరి కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన ఈ భేటీ కొనసాగనుంది. డీజీసీఏ డీజీ, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ ఈ సమీక్షలో పాల్గొంటారు. అటు విమాన ప్రమాదంపై ఇప్పటికే ఎన్ఐఏ రంగంలోకి దిగింది. దీంతో పాటు విమాన ప్రమాదంపై హైలెవెల్ కమిటీ ఏర్పాటైంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ హైలెవెల్ కమిటీ అధ్యయనం చేయనుంది. 3 నెలల్లో కమిటీ నివేదికనివ్వనుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్లాక్ బాక్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. విమాన శిథిలాలను దర్యాప్తు బృందాలు సేకరించాయి. శిథిలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డు లభ్యం కాగా విమానంలోని వీడియో ఫుటేజ్ డీవీఆర్లో లభించే అవకాశం ఉంది. ప్రమాదంపై దర్యాప్తులో బ్లాక్ బాక్స్ రిపోర్ట్ కీలకంగా మారనుంది. ఎయిర్ సేఫ్టీపై కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన ఈ భేటీ కొనసాగనుంది. డీజీసీఏ డీజీ, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ సమీక్షలో పాల్గొంటారు. అటు విమాన ప్రమాదంపై ఇప్పటికే ఎన్ఐఏ రంగంలోకి దిగింది. దీంతో పాటు విమాన ప్రమాదంపై హైలెవెల్ కమిటీ ఏర్పాటైంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైలెవెల్ కమిటీ అధ్యయనం చేయనుంది. 3 నెలల్లో కమిటీ నివేదికనివ్వనుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్లాక్ బాక్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. విమాన శిథిలాలను దర్యాప్తు బృందాలు సేకరించాయి. శిథిలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డు లభ్యం కాగా విమానంలోని వీడియో ఫుటేజ్ డీవీఆర్లో లభించే అవకాశం ఉంది. ఈ ప్రమాదంపై దర్యాప్తులో బ్లాక్ బాక్స్ రిపోర్టే కీలకంగా మారనుంది. మరోవైపు చూస్తే కాసేపట్లో విమాన ప్రమాద ఘటన స్థలానికి డీజీసీఏ చేరుకోనుంది. ఘటనా స్థలిని ఏఐఐబి, ఎన్ఐఏ బృందాలు పరిశీలిస్తాయి. దర్యాప్తు పూర్తయ్యే వరకు విమాన శకలాలు తొలగించవద్దని డీజీసీఏ ఆదేశించింది. డీజీసీఏ ఆదేశాలతో ప్రమాద స్థలి వద్ద క్లీనింగ్ పనులు నిలిచిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. సైదులో ఏం జరుగుతోంది? డీజీసీఏ ఒక సమావేశం అండ్ అక్కడి నుంచి శిథిలాల సేకరణ పనిలో కూడా ఉన్నారంటున్నారు. అండ్ ఎట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? డీజీసీఏ ఎలాంటి డెసిషన్స్ తీసుకొనుంది? ఎస్ రమణ, మనకి అహ్మదాబాద్ విమాన ఘటనకి సంబంధించి డీజీసీఏ కీలక ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా విమాన శకలాలను తొలగించొద్దని డీజీసీఏ ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం విమాన శకలాలు ఎక్కడ ఏ విధంగా అయితే ఉంటాయో అలానే అక్కడ ఉండనున్నాయి. సో ఎందుకంటే కొంత అనుమానం రేకెత్తిస్తున్నటువంటి అంశం అన్నమాట. అహ్మదాబాద్ విమాన ఘటనకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు అంటే అనుమానాలు ఉన్నాయి కాబట్టి సో దానికి సంబంధించి డీజీసీఏ చాలా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా అక్కడ పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఆ విమాన శకలాలు అలానే ఉంచాలి, అవి వాటిని ముట్టుకోవద్దు, అక్కడి నుంచి రిమూవ్ చేయొద్దని చెప్పేసి కూడా ఆ డీజీసీ ఆదేశాలు ఇవ్వడంతో సో శకలాలన్నీ కూడా అలానే ఉండిపోతాయి. సో ఇక దర్యాప్తు కూడా స్టార్ట్ కాబోతుంది. ఎందుకంటే మనము ఈ యొక్క అహ్మదాబాద్ విమాన ఘటనకు సంబంధించి మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇప్పటికే హై లెవెల్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు కాబట్టి హై లెవెల్ కమిటీలో అనేక అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మన దేశంలో జరిగినటువంటి విమాన ప్రమాదాలు గతంలో ఏ విధంగా జరిగాయి అనే దానిపైన కూడా పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా మనం ఇప్పటివరకు జరిగినటువంటి విమాన ప్రమాదాల్లో భాగంగా అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన అతిపెద్ద ఘటనగా కూడా చెబుతున్నారు కాబట్టి సో ఇలాంటి ఘటన మరోసారి చోటు చేసుకోకుండా ఉండాలంటే ఒక కీలకమైన
సమావేశం ఒకటి ఏర్పాటు చేసి అందులో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా మనకి ఈ యొక్క అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి విమానం ఏదైతే ఉందో ఎయిర్ ఇండియా విమానం, అది మనకి కొద్ది నిమిషాల వ్యవధిలో టేకాఫ్ కాగానే ఒక 2 నిమిషాల వ్యవధిలోనే అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కాబట్టి సో ఎందుకు అలా జరిగింది, దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనకి ఇలాంటి ప్రమాదాలు గతంలో ఏమైనా జరిగాయా అనేది కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఏమైనా ఇలాంటి ప్రమాదాలు గతంలో ఏమైనా చోటు చేసుకున్నాయా అనేది కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ మీటింగ్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే కీలకమైన ఆదేశాలు డీజీసీ ఇచ్చింది కాబట్టి ఆ శాఖలను కూడా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత దానికి గల కారణాలు ఏంటనేది కూడా మనకి తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంకో దాంతోపాటుగా బ్లాక్ బాక్స్, ఇప్పుడు మనకి బ్లాక్ బాక్స్ నుంచి చాలా కీలకమైన అంశాలు తెలిసే అవకాశం ఉంది. దాన్ని నిపుణుల ఆధ్వర్యంలో దాన్ని ఇనే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనకి ఆ ప్రమాదం చోటు చేసుకునేటప్పుడు ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతుంది. దాంతోపాటుగా పైలట్ ఏమైనా సమాచారం ప్రయాణికులకి ఇవ్వదలుచుకున్నప్పుడు అని ఇచ్చినప్పుడు కూడా ఏం ఇచ్చారు ఏంటి అనేది కూడా అందులో మనకి రికార్డ్ అవుతుంది. కాబట్టి ఆ బ్లాక్ బాక్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి సో దాన్ని కూడా మనకి 2-3 రోజుల్లోనే దాని క్లారిటీ, అందులో వాయిస్ రికార్డుకి సంబంధించి విన్న తర్వాత మనకి స్పష్టత కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కొంత అనుమానం, అంటే ఇప్పటికే ఎన్ఐఏ కూడా కేసు నమోదు చేసుకుంది. ఎన్ఐఏ కూడా అహ్మదాబాద్ ఎక్కడైతే ఈ యొక్క విమాన ప్రమాద ఘటన చోటు చేసుకుందో అక్కడికి వెళ్ళింది. ఎన్ఐఏ కూడా దర్యాప్తు చేస్తుంది, కేసు నమోదు చేసింది. సో దాంతోపాటుగా ఇవన్నీ కూడా ఎన్ఐఏ సంస్థ కానీ ఒకవైపు అంటే అనుమానం ఉన్నప్పుడు ఎన్ఐఏ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుంది. దాంతోపాటుగా అసలు ఎందుకు ఈ ఘటన జరిగింది ఏంటనేది కూడా డీజీసీఏ చాలా కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. అంటే ఆ శకలాలకు సంబంధించి పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఆ శకలాలకు సంబంధించి పరిశీలించిన తర్వాతనే మనకి ఫర్దర్గా ఒక సమాచారం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఏదేమైనా ఇప్పుడు సంబంధించి అయితే మాత్రం ఈ యొక్క అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనకు సంబంధించి ఇంకా మృతుల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. ఎందుకంటే నిన్న కూడా చూసాం మనం కొంతమంది మెడికల్ సిబ్బందికి సంబంధించి ఆ రోజు మొదటి రోజు ఈ ఘటన జరిగినప్పుడు 24 మంది చనిపోయారు, తర్వాత 5 కూడా చనిపోయారు. మిగిలిన 10 మంది పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో ఇంకా మృతదేహాలు అలానే ఉండిపోయాయి. దాదాపుగా 156 భారత్ చెందినటువంటి వారు అందులోనే మృతదేహాలు ఉండిపోయాయి. కాబట్టి సో ఇంకా వారి యొక్క DNA టెస్టులు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటి కుటుంబీకులకు అందరూ కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఇంకా 2-3 రోజుల నుంచి కూడా అలానే ఉండిపోయారు. కాబట్టి సో కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఇక బ్రిటన్కి చెందినటువంటి 50 మంది మృతదేహాలు కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. వారి మృతదేహాలను కూడా బ్రిటన్కి పంపించాలంటే బ్రిటన్ నుంచి వాళ్ళు తిరిగి ఇక్కడ భారత్కు రావాలన్నా వారి కుటుంబీకులు బ్లడ్ శాంపిల్స్ తీసుకొని DNA టెస్ట్ చేసిన తర్వాతనే ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అది కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. పోర్చుగీస్ అదేవిధంగా కెనడా నుంచి కానీ వీళ్ళు అందరినీ కూడా ఆ కుటుంబీకులంతా కూడా రావాల్సి ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళకి సమాచారం ఇచ్చారు. కాబట్టి సో ఈరోజు పోర్చుగీస్ నుంచి, కెనడా నుంచి, అదేవిధంగా బ్రిటన్ నుంచి అందరూ కూడా ఎవరైతే ఈ యొక్క అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయారో వారి కుటుంబీకులందరూ కూడా ఈరోజు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వస్తారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. వారు వచ్చిన తర్వాత వారికి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని DNA టెస్ట్ చేసిన తర్వాత ఆ మృతదేహాన్ని వారికి అప్పగించే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం అయితే చాలా కొంచెం అనుమానాలకు సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. సో ఎన్ఐఏ కూడా ఆల్రెడీ ఆ ఘటనా స్థలానికి వెళ్ళింది, అక్కడ పరిశీలిస్తుంది. డీజీసీఏ మాత్రం కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆ విమాన శకలాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అలానే ఉంచాల్సిందే, ఎవరు కూడా దాన్ని రిమూవ్ చేయొద్దు అని చెప్పేసి కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వడంతో ఆ డీజీసీఏ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఆ విధంగా ఫర్దర్గా దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంటుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు.